మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సరదాగా బయటకు వెళ్ళటానికి కారు లేదా అయితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. Hello Andy, I'm Anita and I'm here with you all to tell you all one basic concept. Basic concepts లలో verbs and pronouns చాలా ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటాను అనమాట. ఎందుకంటే మీకు సెంటెన్స్ ఫార్మేషన్ అస్సలు రాదు. వర్బ్ ఒక్కటే తెలిసిన అట్లీస్ట్ మీరు కన్వే చేయగలుగుతారు మీరు చెప్పాలనుకున్నది వర్బ్ తెలిస్తే. దాని తర్వాత కొన్ని ప్రొనౌన్స్ నేర్చుకోండి, కొంచెం ఈజీగా సెంటెన్సెస్ స్టార్ట్ చేయొచ్చు అని చెప్తూ ఉంటా. ఇంకొంచెం ముందుకెళ్తే టెన్సెస్ నేర్చుకోండి అని చెప్తూ ఉంటారు. టెన్సెస్ అంటేనే ఇంకా టెన్షన్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే అందులో 12 ఉంటాయి. ఏవో స్ట్రక్చర్స్ అంటారు, సబ్జెక్ట్ అంటారు, వర్బ్ అంటారు, ఆబ్జెక్ట్ అంటారు. ఇవన్నిటిని అసలు ఆ వొకాబులరీనే అర్థం కాక మనం ఇంగ్లీష్ నేర్చుకోవాలన్న హోప్సే వదిలేస్తూ ఉంటాం. ఓకే, టెన్సెస్ మర్చిపోండి, అది అవసరం లేదు. కానీ నేను చెప్పే ఈ హెల్పింగ్ వర్బ్స్ని ఎలా యూజ్ చేయాలి, ఒక్కొక్క హెల్పింగ్ వర్బ్ యూజ్ చేసి క్వశ్చన్ అడిగినప్పుడు మీనింగ్ ఎలా చేంజ్ అవుతుంది, ఈ ఒక్క కాన్సెప్ట్ పైన మీరు కాన్సన్ట్రేట్ చేయగలిగితే మీరు టెన్సెస్ నేర్చుకోకుండానే బేసిక్ ఇంగ్లీష్ మాట్లాడొచ్చు. ఇవే టెన్సెస్, యాక్చువల్గా టెన్సెస్లో ఇవే ఉంటాయి, కాకపోతే మనం స్ట్రక్చర్స్ నేర్చుకోం. ఈ హెల్పింగ్ వర్బ్స్ది ఎట్లా యూజ్ చేయాలి, ఒక్కొక్క హెల్పింగ్ వర్బ్ని ఎలా యూజ్ చేయాలి, అది యూజ్ చేసినప్పుడు మీనింగ్ ఎలా చేంజ్ అవుతుంది, అంతే. ఈ రెండు విషయాలపైన కాన్సన్ట్రేట్ చేస్తే కనుక యూ కెన్ స్పీక్ సమ్ బేసిక్ ఇంగ్లీష్. ఓకేనా? షల్ వి సీ ద యూసేజ్ ఆఫ్ ఇట్ నౌ. సరే, ఫస్ట్ డూ డస్ ఉంది కదా, ఇవి రెండు ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనం రోజు కొన్ని పనులు చేస్తాం. లైక్ పొద్దున్నే నిద్ర లేవడం, ఎక్సర్సైజ్ చేయడం, కాఫీ తాగడం, న్యూస్ పేపర్ చదవడం. న్యూస్ పేపర్ ఎక్సర్సైజ్ కాకపోయినా అట్లీస్ట్ వాట్సాప్ చూస్తాం కదా, అందరికి మెసేజ్లు చేస్తాం కదా, వాకింగ్కి వెళ్తాం, రైట్, బయటకు వెళ్తాం, తింటూ ఉంటాం, ఫ్రెండ్స్ని కలుస్తాం. ఇవన్నీ మనం రోజు చేసే పనులు. వీటి గురించి క్వశ్చన్ అడగాలి అంటే మనం ఏదో డూ ఆర్ డస్ యూజ్ చేసి క్వశ్చన్ అడుగుతాం. లైక్ మీరు కాఫీ తాగుతారా అని నేను అడగాలంటే డూ యూ డ్రింక్ కాఫీ ఆర్ డూ యూ హ్యావ్ కాఫీ అని అడుగుతాం. డూ యూ హ్యావ్ కాఫీ? తాగుతారా అని అంటే మీకు అలవాటు ఉందా అని. మీరు ఎక్సర్సైజ్ చేస్తారా? సేమ్, డూ యూ ఎక్సర్సైజ్? మీరు ఎక్సర్సైజ్ చేస్తారా? అలా. మీరు వంట చేస్తారా? డూ యూ కుక్? మీరు పొద్దున్నే నిద్రలేస్తారా? డూ యూ వేకప్? మనకు హెల్పింగ్ వర్బ్ ప్రొనౌన్ కాంబినేషన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. డూ యూ, డూ దే. ఎక్కువ ఇలా క్వశ్చన్ అడుగుతాం, డూ యూ, డూ దే. వాళ్ళు మీకు హెల్ప్ చేస్తుంటారా? వాళ్ళు ఇక్కడికి వస్తూ ఉంటారా? వాళ్ళు మీతో మాట్లాడుతూ ఉంటారా? ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ డూ దే టాక్ టు యూ, డూ దే హెల్ప్ యూ, ఇలా అడుగుతాం. సి, ఒక్క హెల్పింగ్ వర్బ్ యూసేజ్ చూసినప్పుడు అది ఈజీగానే అనిపిస్తుంది. ద పాయింట్ ఈస్ హియర్ యాక్చువల్లీ. ఇది తెలుసు, ఈజీ వచ్చేసింది, అట్లా కాదు. మనం ప్రతి ఒక్క హెల్పింగ్ వర్బ్ డిఫరెన్స్ తెలియాలన్నమాట. యాక్చువల్గా తెలుగు బాగా రావాలి, ఇవి అర్థం కావాలంటే అని చెప్తూ ఉంటా. తెలుగు రాకేముంది, తెలుగు రోజు మాట్లాడుతున్నాం కదా అని అనుకుంటారు, కానీ తెలుగు మాట్లాడడం వచ్చు, అనలైజ్ చేయడం రాలేదు. అంటే కలిసారా, కలుస్తారా, రేపో ఎల్లుండో కలుస్తారా, ఇప్పుడు కలవడానికి వెళ్తున్నారా, ఇట్లా 4 రకాలు సెంటెన్సెస్ ఉంటాయి. వీటి మధ్య డిఫరెన్స్ మనం తెలుగులో అర్థం చేసుకోగలిగితే తర్వాత ఇంగ్లీష్లో ఈ హెల్పింగ్ వర్బ్స్ వాడాలి అని మీకు తెలుస్తుంది. ఇప్పుడు ఇదే సెంటెన్స్ ఉంది, ఇదే క్వశ్చన్ ఉంది, మీరు కాఫీ తాగుతారా అంటే ఇది, తాగారా అంటే వేరు, ఇంకొంచెం సేపుకి తాగుతారా మళ్ళీ అంటే వేరు, ఇప్పుడు తాగుతూ ఉన్నారా అంటే వేరు. ఇది మీకు తెలుసు, బాగా క్లారిటీ ఉంది, ప్రతి వర్బ్ని ఇట్లా 4 రకాలుగా క్వశ్చన్స్ అడగొచ్చు అని తెలిస్తే మీరు బేసిక్ ఇంగ్లీష్ ఈజీగా మాట్లాడొచ్చు. మామూలుగా తాగుతారా అంటే ఇప్పుడు ఇట్లా అన్నాం, డూ యూ హ్యావ్ కాఫీ అని. ఇప్పుడు తాగుతూ ఉన్నారా అంటే ఆర్ యూ హ్యావింగ్ కాఫీ అని అడగాలి. ఆర్ యూ హ్యావింగ్ కాఫీ? కాఫీ తాగావా అంటే డిడ్ యూ హ్యావ్? ఇంకొంచెం సేపు తాగుతావా అంటే విల్ యూ హ్యావ్ కాఫీ ఆఫ్టర్ సమ్ టైమ్? మనం అడగాలనుకున్న క్వశ్చన్ని బట్టి హెల్పింగ్ వర్బ్ యూజ్ చేస్తాం అనమాట. ఒక్కదానికి నేను రాస్తాను. వర్బ్ ఇట్లాంటిది, వర్బ్ ఒకటి సెలెక్ట్ చేసుకుందాం. ఈ ఎక్సర్సైజే తీసుకుంటే డూ యూ ఎక్సర్సైజ్, మీరు ఎక్సర్సైజ్ చేస్తారా? నిన్న చేశారా మీరు ఎక్సర్సైజ్ అని అడగాలనుకోండి, డిడ్ యూ ఎక్సర్సైజ్? ఎక్సర్సైజ్ చేశారా? రేపు చేస్తారా అంటే బిజీగా ఉన్నాం అంటున్నారు, చేస్తారా రేపు ఎక్సర్సైజ్? విల్ యూ ఎక్సర్సైజ్ టుమారో? ఎక్సర్సైజ్ టుమారో. ఇప్పుడు కాల్ చేసి అడుగుతాను అనమాట, మీరు ఎక్కడో ఉన్నారు, ఏం చేస్తున్నావు? ఎక్సర్సైజ్ చేస్తున్నావా? ఆర్ యూ ఎక్సర్సైజింగ్ అని అడుగుతా. ఆర్ యూ ఎక్సర్సైజింగ్?
ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నారా అని అర్థం. చేస్తారా వేరు, ఫ్యూచర్లో చేస్తారా వేరు. ఈ రెండింటి మధ్య పోనీ తెలుగులో చేస్తారా అని అంటాం. అడిగే మనకు క్లారిటీ ఉండాలి. ఫ్యూచర్ గురించి అడుగుతుంటే విల్ పెట్టి, జనరల్గా తెలుసుకోవడానికి అడుగుతుంటే డూ తోటి హెల్పింగ్, ఆ డూ అన్న హెల్పింగ్ వర్బ్ తోటి క్వశ్చన్స్ అడగాలన్నమాట. మీరు వాట్సాప్ వాడతారా అంటే మామూలుగా వాడతారా అని కదా, రైట్? నా దగ్గర ఈ ల్యాప్టాప్ ఉంది, వాడతారా అంటే ఇప్పుడు ఫ్యూచర్ గురించి అడుగుతున్నట్టు కదా, వాడతారా అని. మీరు చికెన్ వండుతారా అంటే మీరు వండుతారా లేదా తెలుసుకుందామని అడిగినట్టు. డూ యూ కుక్ చికెన్ అంట. డూ యూ కుక్ చికెన్ అంటే మీకు వచ్చా రాదా అని అడుగుతున్నా నేను. డూ యూ కుక్ చికెన్. మీకు చికెన్ ఇచ్చి నేను విల్ యూ కుక్ ఇట్ వండుతారా, విల్ యూ కుక్ ఇట్ ఫర్ ఆఫ్టర్నూన్, విల్ యూ కుక్ ఇట్ ఫర్ లంచ్, విల్ యూ కుక్ చికెన్ ఫర్ లంచ్. లంచ్కి మీరు చికెన్ వండుతారా. డూ యూ కుక్ చికెన్ వండుతారా. విల్ యూ కుక్ చికెన్ వండుతారా. కానీ అడిగే మనకు క్లారిటీ ఉండాలి. మీరు మనం తెలుసుకోవడానికి అడుగుతుంటే డూ యూ కుక్ చికెన్ అని, ఫ్యూచర్ గురించి అడుగుతుంటే విల్ యూ కుక్ చికెన్ అని. ఈ రెండింటితో మిస్అప్ చేశారా, మీరు మిస్టేక్ చేస్తున్నట్టే. ఓకేనా? ఇప్పుడు వండుతున్నారా, మంచి స్మెల్ వస్తుంది, ఐఎమ్ గెటింగ్ నైస్ అరోమా. వండుతున్నారా మీరు చికెన్? ఆర్ యూ కుకింగ్ చికెన్? ఆర్ యూ కుకింగ్ చికెన్? వండేసారా మీరు ఆల్రెడీ? డిడ్ యూ కుక్ చికెన్? లాస్ట్ నైట్ మీరు చికెన్ వండారా? డిడ్ యూ కుక్ చికెన్ లాస్ట్ నైట్? సో నేను చెప్పేది ఏంటంటే, తెలుగులో ఫస్ట్ క్లారిటీగా మనం అర్థం చేసుకొని ఏది ఎప్పుడు యూజ్ చేస్తామని ఆ హెల్పింగ్ వర్బ్ ముందు పెట్టి మనం క్వశ్చన్ అడగాలి. ఓకేనా? ఇప్పుడు చూడండి, డూ డస్ ఎప్పుడు యూజ్ చేస్తామని చెప్పాను, డైలీ రెగ్యులర్గా చేసే పనుల గురించి క్వశ్చన్ అడగడానికి. మరి డిడ్ పాస్ట్, విల్ ఫ్యూచర్. మనకు తెలుసు కదా, ఇది డిడ్ పాస్ట్ విల్ ఫ్యూచర్ అని తెలుసు. ఇది ఆ పని ఇప్పుడు జరుగుతూ ఉంటే అడగొచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఇది ఫ్యూచర్ గురించి కూడా అడగొచ్చు, అది కొంచెం అడ్వాన్స్డ్, దాని గురించి మళ్ళీ చూద్దాం. బట్ మనం బేసిక్సే నేర్చుకుంటున్నాం కాబట్టి లెట్స్ లుక్ అట్ ఓన్లీ బేసిక్ థింగ్స్. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇంకా చాలా ఉన్నాయి, కానీ మనం బేసిక్స్ నేర్చుకుంటున్నప్పుడు ఇది ఇన్నఫ్ అని అంటున్నాను అనమాట. దట్స్ వాట్ మై పాయింట్ ఇస్. ఇవన్నీ అర్థమైనట్టే ఉంటాయి, కానీ అర్థమైంది మనకన్నా క్లారిటీ ఎప్పుడు వస్తుంది తెలుసా? మనం ఎక్కడైనా టెస్ట్ చేసుకున్నప్పుడు. అది ఎక్కడో ఎందుకు ఇక్కడే చేద్దాం, క్లాస్ రూమ్లో. నేను కొన్ని తెలుగు సెంటెన్సెస్ చెప్తాను, అది మీరు జస్ట్ ఒక టైం తీసుకొని నేను రాసేలోపు గెస్ చేయండి. అది మీరు కరెక్ట్గా గెస్ చేశారా లేదా, నేను రాసింది మీరు చెప్పింది, మీరు గెస్ చేసింది కరెక్ట్ అయిపోవాలి. ఓకే? డూని యూ తోటి దే తోటి యూస్ చేస్తాం అనుకున్నాం, రైట్? మరి డస్ ఎప్పుడు? ప్రొనౌన్ కాంబినేషన్ ఏంటంటే షీ, హీ, ఇట్. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఐ, వి అవి కూడా వస్తాయి, బట్ దాంతో తక్కువ అడుగుతాం కదా క్వశ్చన్స్, అందుకని చెప్పలేదు. డస్ తోటి డస్ షీ, డస్ హీ, డస్ ఇట్. ప్రొనౌన్ కాంబినేషన్ తెలుసా మీకు? ఈజ్ వచ్చిందంటే ఈజ్ షీ, ఈజ్ హీ, ఈజ్ ఇట్ అంటాం. ఆర్ ఉంది అంటే ఆర్ యూ, ఆర్ దే. నేను ఇక్కడ లైక్ మా ఏరియాలో అబ్జర్వ్ చేసినది ఏంటంటే, మన వాళ్ళు షీస్, హీస్ అని ఈజీగానే అనేస్తున్నారు, ఇట్ ఈజ్ అని. యు ఆర్, దే ఆర్, ఇవన్నీ ఈజీగానే వస్తున్నాయి. కాకపోతే ఈజ్ షీ క్వశ్చన్ అడగాలంటే ఈజ్ షీ, ఈజ్ హీ ఇవి రావట్లేదు అనమాట. ఆమె నిద్రపోతూ ఉందా అని అడగాలంటే షీ స్లీపింగ్. ఇంటోనేషన్ ఎట్లుంటుందంటే క్వశ్చన్ అడిగినట్టే ఉంటుంది, కానీ అది క్వశ్చన్ కాదు. షీ స్లీపింగ్ క్వశ్చన్ కాదు. క్వశ్చన్ అవ్వాలి అంటే ఏం చేయాలి? ఈ హెల్పింగ్ వర్బే ముందు ఉండాలి. ఇది క్వశ్చన్ అడగాలంటే ఒక రూల్. ఎస్ ఆర్ నో టైప్ ఆఫ్ క్వశ్చన్ అడగాలి అంటే హెల్పింగ్ వర్బే ఫస్ట్ ఉండాలి, అది రూల్. ఎందుకని వీటిని ఎస్ ఆర్ నో టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనాలి? ఈజ్ షీ స్లీపింగ్ అని అడిగితే ఎస్, లేదంటే నో. ఆన్సర్ చెప్తే సరిపోయింది, చూసారా? అందుకే దీన్ని ఎస్ ఆర్ నో టైప్ ఆఫ్ క్వశ్చన్ అంటాం. అంటే ఏ క్వశ్చన్స్కి అయితే ఎస్ లేకపోతే నో ఆన్సర్ చెప్తే సరిపోతుందో అట్లాంటి క్వశ్చన్స్ అన్నిటినీ ఎస్ ఆర్ నో టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అంటాం. అలాంటివన్నీ ఏదో ఒక హెల్పింగ్ వర్బ్తోనే స్టార్ట్ అయి ఉండాలి. మరి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కాకుండా ఇంకా కూడా ఉంటాయా అంటే ఉంటాయిగా, ఓపెన్ ఎండెడ్. ఈ పేర్లు మీరు గుర్తుపెట్టుకోకపోయినా పర్లేదు, బట్ ఊరికే అప్పుడప్పుడు మా అలాంటి ట్రైనర్స్ వాడుతుంటారు, అప్పుడు అర్థం కావాలి కాబట్టి మీరు తెలుసుకోవాలంతే.
ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ అంటే ఎలా ఉండాలి తెలుసా? ఇప్పుడు దీనికి ఒక రూల్ ఉందా, హెల్పింగ్ వర్బే స్టార్టింగ్లో ఉండాలి అని. దీనికి కూడా ఒక రూల్ ఉంటుంది. అదేంటంటే ఫస్ట్ WH వర్డ్ ఉండాలి, దాని తర్వాత వెంటనే ఒక హెల్పింగ్ వర్బ్ ఉండాలి. WH వర్డ్ ఉండాలి, వెంటనే ఒక హెల్పింగ్ వర్బ్ ఉండాలి. దీన్ని ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ అంటాం. వీటికి ఎస్ ఆర్ నో చెప్తే సరిపోదు. లైక్ వేర్ డిడ్ యూ లర్న్ ఇంగ్లీష్? ఎస్, నో సరిపోదు. చూడండి, డిడ్ యూ లర్న్ ఇంగ్లీష్? ఇంగ్లీష్ నేర్చుకున్నావా? ఇట్లా అడిగితే ఇది ఎస్ ఆర్ నో టైప్ ఆఫ్ క్వశ్చన్. చూసారా, హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అయింది. నేర్చుకున్నారా? ఎస్, నో. చూసారా, సరిపోయింది. ఎస్, నో, ఓకే, ఫైన్. వేర్ డిడ్ యూ లర్న్? వెన్ డిడ్ యూ లర్న్? హౌ డిడ్ యూ లర్న్? హౌ, వేర్, వెన్, ఇలా క్వశ్చన్ వర్డ్ ఒకటి ఫస్ట్ పెట్టి తర్వాత హెల్పింగ్ వర్బ్ పెడుతున్నాను. చూడండి, వేర్ డిడ్ యూ లర్న్? ఎక్కడ నేర్చుకున్నావు? ఎస్, నో సరిపోదు. అలా కొంచెం ఆన్సర్ చెప్పాల్సి వస్తుంది వీటికి. ఇక్కడైతే ఎస్, నో సరిపోదు. ఈ క్వశ్చన్స్ ఎట్లా ఫామ్ చేయాలి అని మళ్ళీ చూద్దాంలేండి. బట్ ప్రస్తుతానికైతే క్వశ్చన్ వర్డ్ తర్వాత WH వర్డ్ తర్వాత హెల్పింగ్ వర్బ్ ఉండి తీరాలి. లేదు అంటే హెల్పింగ్ వర్బ్తోనే ఒక క్వశ్చన్ అనేది స్టార్ట్ అవుతుంది. మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నది దీనిపైన అనమాట. ఈ WH వర్డ్ అని ఎందుకంటాము అంటే Wతో కానీ హెచ్తో కానీ స్టార్ట్ అయి ఉంటాయి ఆ వర్డ్స్. కావాలంటే గమనించండి, వాట్, వేర్, వెన్, ఇవన్నీ Wతో స్టార్ట్ అయ్యాయి. హౌ మచ్, హౌ మెనీ, ఇట్లాంటివన్నీ హెచ్తో స్టార్ట్ అయి ఉంటాయి. Wతో కానీ హెచ్తో కానీ స్టార్ట్ అయిన ఆ క్వశ్చన్ వర్డ్స్ని WH వర్డ్స్ అంటూ ఉంటాం అనమాట. దాని తర్వాత హెల్పింగ్ వర్బ్ ఉండాలి. ఇది ఇట్లాంటిది ఏదో ఒకటి అన్నది రూల్. ప్రొనౌన్ కాంబినేషన్ గుర్తుపెట్టుకోండి. ఐ వాజ్ సేయింగ్ హెల్పింగ్ వర్బే ఫస్ట్ ఉండాలి అని. యువర్ కమింగ్, నో, ఈ నో ఇవన్నీ వదిలేసేయండి. ఇట్లాంటివి అసలు ఇంగ్లీష్లో ఉండవు. ఇదంతా ఇండియన్ యాక్సెంట్ అనమాట. మన వల్లే కనిపెట్టారు ఇవన్నీ. మరి వస్తున్నావా నువ్వు అన్న కన్ఫర్మేషన్ ఎట్లా తీసుకోవాలి? మరి వస్తున్నావా కాదు, వస్తున్నావా అంటే ఐ యూ కమింగ్. వస్తున్నావా కాకుండా వస్తున్నావు కదా, వస్తున్నావా అని అడగాలంటే కన్ఫర్మేషన్ కోసం యువర్ కమింగ్ ఆంట్ యూ అని అంటాం. ట్యాగ్ పెట్టొచ్చు, బట్ అది చాలా అడ్వాన్స్డ్. యువర్ కమింగ్ ఆంట్ యూ. కన్ఫర్మేషన్ కోసం యువర్ కమింగ్ ఇట్లా మాత్రం అనొద్దు. యువర్ కమింగ్ రైట్, అట్లీస్ట్ రైట్ అన్న వర్డ్ యూజ్ చేయండి, కొంచెం బాగానే ఉంటుంది తప్ప ఓ, నో ఇట్లాంటివన్నీ ఇంగ్లీష్లో ఉండవు. సరేనా? ప్రాక్టీస్ చేద్దాం అనుకున్నాం రైట్ మనం ఇక్కడే. సరే, ట్రై చేద్దాం. నేను తెలుగులో చెప్తాను, మీరు అది ఇంగ్లీష్లో కరెక్ట్ హెల్పింగ్ వర్బ్ పెట్టి గెస్ చేయండి. మీకు కాంబినేషన్స్ కూడా తెలుసు. ఓకే, అతను ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటున్నాడా అని అడగాలి. వర్క్ చేసుకుంటున్నాడా ఎలా అడుగుతారు? ఈజ్ హీ వర్కింగ్ ఆన్ హిస్ ల్యాప్టాప్? వర్క్ చేసుకుంటూ ఉన్నాడా? చూడండి, ఇప్పుడు చేసుకుంటూ ఉన్నాడా అన్నట్టు కదా. అందుకని అతను ఈ ల్యాప్టాప్లో వర్క్ చేస్తుంటాడా? ఈ ల్యాప్టాప్లో అతను వర్క్ చేస్తుంటాడా? డస్ హీ వర్క్? చేస్తుంటాడా అంటే మామూలుగా చేస్తుంటాడా అని కదా. సో అందుకని డస్ హీ వర్క్ ఆన్ దిస్ ల్యాప్టాప్? ఈ ల్యాప్టాప్లో వర్క్ చేస్తుంటాడా? వర్క్ చేస్తాడా ఈ ల్యాప్టాప్లో? లేదంటే నేను వాడతాను అట్లా. వర్క్ చేస్తాడా అతని ల్యాప్టాప్లో? చేస్తాడా అని అడగాలి. అప్పుడు చేస్తాడా, లేకపోతే నేను తీసుకుంటా, ఇదేంటి ఫ్యూచర్ రైట్, అట్లా గెస్ట్ చేసే మనం చెప్పాల్సి ఉంటుంది అనమాట. విల్ హీ వర్క్ ఆన్ దిస్ ల్యాప్టాప్? నువ్వు ఈ ల్యాప్టాప్ వాడతావా? వాడతావా? వాడతావా. డూ యూ యూజ్ దిస్ ల్యాప్టాప్? వాడావా నువ్వు ఈ ల్యాప్టాప్? ఎందుకు ఆన్లో ఉంది? నువ్వు ఈ ల్యాప్టాప్ వాడావా అని అడగాలి. అప్పుడు వాడావా అనాలంటే డిడ్ యూ యూజ్ దిస్ ల్యాప్టాప్? వాడావా, పాస్ట్ కదా. డిడ్ యూ యూజ్, వాడుతూ ఉన్నావా? ల్యాప్టాప్ వాడుతున్నావా నువ్వు ఇప్పుడు? ఆర్ యూ యూజింగ్ దిస్ ల్యాప్టాప్? ఇలా అడగాలన్నమాట క్వశ్చన్స్. మీరు ఇప్పుడు కరెక్ట్గా అడిగారని అనుకుంటున్నాను. లేదు అంటే ప్రతి ఒక్క దాని యూసేజ్ క్లియర్గా అర్థం చేసుకొని ఇట్లా వర్బ్స్ చేంజ్ చేసుకుంటూ కొన్ని రోజులు ప్రాక్టీస్ చేయండి. దట్స్ ఇట్. ఇందులో కామన్గా చేసే కొన్ని మిస్టేక్స్ చెప్పనా? డిడ్ అని యూజ్ చేసి మళ్ళీ V2 వాడడం. డిడ్ యూ
డిడ్ యూ టుక్, డిడ్ యూ వెంట్, డిడ్ యూ లర్న్డ్, ఇట్లా డిడ్ అని యూజ్ చేసి V2 వాడడం, అట్లా అస్సలు రాదు. డస్ అని యూజ్ చేస్తూ V5 యూజ్ చేయడం. డస్ షీ కమ్స్, డస్ షీ వర్క్స్, డస్ షీ లర్న్స్, డస్ షీ ఎక్సర్సైజెస్, ఇట్లా. ఎందుకంటే డస్కి ఎస్ ఫామ్ రావాలి, షీకి హీకి ఎస్ ఫామ్ రావాలి అని నేర్చుకున్నారు కరెక్టే, కానీ డస్ వచ్చినప్పుడు రాకూడదు. ఓకే, ఇది ఒక కామన్ మిస్టేక్. తర్వాత ఈజామార్ పెట్టి V2 వాడడం, ఇదైతే మా వాళ్ళు చాలా చేయడం చూశాను, అదొక బ్లండర్. డూ, డస్ ఇవేవన్నా పెట్టి మళ్ళీ V2 వాడడం, డస్ హీ యూజ్డ్ అని చెప్పి. ఇక్కడ యూనో ఐఎన్జీ ఫార్మ్స్ కానీ ఏ వర్బ్ రాకూడదు. డూ వచ్చినా ఇవి గుర్తుపెట్టుకోండి, డస్ వచ్చినా, డిడ్ వచ్చినా, విల్ వచ్చినా వర్బ్ ఎప్పుడు V1లోనే ఉండాలి. వర్బ్ ఎప్పుడు V1లోనే ఉంటుంది. ఈ మిస్టేక్ మాత్రం అస్సలు చేయొద్దు. ఐఎన్జీ ఫామ్ ఎక్కడొస్తుంది అంటే ఓన్లీ విత్ ఈజ్ ఆర్, ఈజ్ ఆర్ ఇవి యూజ్ చేసినప్పుడు మాత్రమే ఐఎన్జీ ఫామ్ వస్తుంది తప్ప ఇంకా మిగతా ఏవి యూజ్ చేసినా వర్బ్ అస్సలు చేంజ్ అవ్వదు. ఈ పాయింట్ బాగా బ్రెయిన్లో ఫిక్స్ చేసుకొని క్వశ్చన్స్ ఫామ్ చేయండి. బేసిక్ క్వశ్చన్స్ మీరు కరెక్ట్గా అడగగలగాలి ఏ టెన్సెస్ నేర్చుకోకుండా. అంటే వీటి యూసేజ్ మాత్రం క్లియర్గా నేను చెప్పింది బాగా ప్రాక్టీస్ చేయండి. చెప్పినట్టుగా వర్బ్స్ యూజ్ చేసి చేంజ్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి. యూ విల్ బి గుడ్ ఇనఫ్. ఓకేనా? I'll see you all with another concept next time. Bye bye. Take care. Keep learning.